దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. మన దేశ నాయకులను, గ్రామ పెద్దలను, అధికారులను, రాజులను ప్రభు దీవించి మంచి మార్గములో వారిని నడిపించి మంచి పరిపాలన చేయునుగాక. దేశ జనమంతా కూడా మంచి మార్గములో నడుచునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని పిల్లలైన జనాంగమా, దేవుని పిల్లల కానివారు కూడా దేవునికి మంచి మార్గమై ఉన్నారు. దేవుని కృపతో నిండుకొని ఉన్నారు. చేత దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే పరిపూర్ణము చేయబడతా ఉంది. చేత విశ్వాసములో సాగుతున్న మనం అందరము దేవుని మాటలు వినాలి. ప్రతి ఉదయము కూడా దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో అని తెలుసుకోవాలి. సృష్టికర్తను తెలుసుకోవటమే గొప్ప భాగ్యం. చేత ఇనుట వలన విశ్వాసము కలుగునని రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం సెలవిస్తూ ఉంది. వినాలి. ఎవరు చెప్పినా వినవలేను. మంచిని తీసుకోవాలి, చెడ్డని విడిచిపెట్టేయాలి. ప్రతి ఒక్కరూ కూడా, నీవు నేను కూడా మంచిని తీసుకోవాలి, చెడ్డను విడిచిపెట్టాలి. ప్రతి దాంట్లోని కూడా మనం తినే వస్తువుల్లో కూడా మంచి తీసుకుంటాం, చెడ్డనే వదిలిపెట్టేద్దాం. అలాగే మంచి దారిని నడాలి, చెడ్డదారిని విడిచిపెట్టాలి. అందుకని ప్రభు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారాగా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ చేరలేరు. భూలోకానికి ఏకైక మార్గమైన యేసుక్రీస్తు వారు వచ్చి బోధించారు నేను మార్గాన్ని. ఆయన మాట వినాలి. ఆయన మాట వినటం వల్లనే పరలోక రాజ్యానికి మనం చేరగలం. ఈ భూలోకం శాశ్వతమైనది కాదని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి ప్రతి మానవుడు కూడా, ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు మహాత్ములైనా సరే పరలోకానికి ఈ భూమిని విడిచిపెట్టేవలసిందే. చేత వినటం వలన విశ్వాసం కలుగును. రెండోది, దేవుని వాక్యాన్ని తినాలి. తినటం అంటే విని దానిని హృదయపూర్వకంగా ఆహ్వానించటమే భుజించటం. ఆయన వాక్యం తింటే నీ ఆత్మకు బలం వస్తుంది. ఆయన మాటలు వింటే నీవు మంచి మార్గంలో నడుస్తావు. ఆయన వాక్యాన్ని నువ్వు విని తినగలిగితే మంచి ఆత్మకు లభించాలి. చేత వినాలి, తినాలి. ప్రియులారా, చేత విని విడిచిపెట్టేయకూడదు, దాన్ని తినాలి. తిని కూడా దాన్ని విడిచిపెడటానికి లేదు. ఒకరినో, ఇద్దరినో, ముగ్గురినో ప్రభు సన్నిధికి నడిపించే కనేవారుగా ఉండాలి. గొడ్రాలుగా ఉండటానికి వీరలేదు. ప్రతి ఒక్కరము కూడా విన్న మాటలో క్రియల్లో పెట్టి దానిని భుజించాలి. విన్న మాటలు మనం అంగీకరించి దానిని తినటమే కాదు, తిన్నవాళ్ళు వట్టినే ఉంటే గొడ్డువాళ్ళు లెక్క. గొడ్డువారు, పిల్లలు లేని వారిని గొడ్డువారు అంటారు. అలాగే గొడ్డువారుగా ఉంటాను. ఈ భూలోకంలో గొడ్డుతనం వేరు, పరలోకానికి వెళ్ళేటప్పుడు గొడ్డుతనం వేరు. చేత ఈ ఒడ్డు నుంచి ఆతలొడ్డుకి చేరేటప్పుడు నీవు గొడ్డువారుగా ఉండటానికి లేదు. ఎవరో ఒకళ్ళని దేవుని సన్నిధికి నడిపింతో, రక్షణ మార్గంలో నడిపింతో, ఇదిగో నేను ఈ ఆత్మలను రక్షించాను, వీరి ద్వారాగా, నా ద్వారాగా ఇంతమంది రక్షణ పొందారు, నేను మంచి జీవితం జీవించాను, ఎతడవారు కూడా మంచి మార్గాన్ని నేను తెలుపుతా ఉన్నానని మనం కూడా వినాలి. రెండోది, ఆయన వాక్యాన్ని తినాలి. అనేకులు దేవుడి సన్నిధికి నడిపించటమే కంఠం అంటే భూలోకంలో కన్నవారిని గొడ్డువారు అనరు, కానీ గొడ్రాలు అనరు. చేత పరలోకానికి కూడా నువ్వు అనేకులు నడిపి, ఎవరైతే అనేకులను తిప్పుదురో వారు ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశింతురని దేవుడు వాక్సించాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని
తోడైన మనకు ఇప్పుడు చేసిన ప్రార్థనకు సదానిత్యం తోడైండు గాక. ఆమేన్. దేశమంతా నాయకులను అందరినూ దేవుడు దీవించును గాక.